నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్ హర్ష వద్ర ఉన్నారు సో తనతో మాట్లాడి తను ట్రేడింగ్లో ఏ విధంగా సక్సెస్ అయ్యారు తన సక్సెస్ సీక్రెట్స్ ఏంటో తనతో మాట్లాడి తెలుసుకుందాం హలో హర్షవర్ధన్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను చాలా సో ఎలా ఉంది ట్రేడింగ్లో మీ జర్నీ చాలా బాగుంది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి మీరు కూడా చూసారు కదా ఎస్ అయితే రీసెంట్గా మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా హర్ష ట్రేడ్ యూనివర్సిటీ సో మీ యూట్యూబ్ ఛానల్లో అండ్ నేను ఒక వీడియో చూశాను 10 lakhsతో 47 lakhs సంపాదించడంపై ఒక వీడియో తీస్తారు అది కూడా 6 monthsలో ఎలా పాసిబిలిటీ అంటారు 10 లక్షలతో 47 లక్షల రూపాయల రిటర్న్స్ తీసుకురావడం అనేది అసలు ఇది ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ ఫస్ట్లో నేను కూడా నమ్మలేదు ఇది ఎలా సాధ్యం అవుతుందని బట్ ప్రాక్టికల్గా చేశాను 1 year మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మేబీ ఇప్పుడు ఒక ఆల్గో ట్రేడింగ్ గురించి మనం ఒక వీడియో సిరీస్ చేసాం సో ఆల్గో ట్రేడింగ్ నుంచే మనం ఇదంతా సంపాదించాం ఆల్గో ట్రేడింగ్ మీద ఎగ్జాక్ట్లీ సో ఆల్గో ట్రేడింగ్లో నేను అప్పుడు చెప్పింది ఏంటంటే ఒక సిస్టమాటిక్ స్ట్రాటజీ మీ దగ్గర ఉండాలి ఆ స్ట్రాటజీని ఆల్గోలో ఫిక్స్ చేస్తాం సో ఆటోమేటిక్గా ఆల్గో అది మిషన్లా రన్ అవుతుంది బేస్డ్ ఆన్ ది స్ట్రాటజీ సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే మేము ఇచ్చామో దాన్ని బేస్ చేసుకుని సో దాంట్లో నేను ఆల్రెడీ అప్పుడు కూడా డిస్కస్ చేశాను డ్రాడౌన్ ఎంత ఉంటుంది దాని రిటర్న్స్ ఎంత ఉంటాయి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సో మెయిన్గా నేను చేసింది ఏంటంటే ఆప్షన్ బయింగ్ సో ఆప్షన్ బయింగ్లో ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది సో ఆప్షన్ బయింగ్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవడం వల్ల రిటర్న్స్ కూడా మీకు ఆ విధంగా కనపడుతుంది ఓకే సో నేను మాక్సిమం వాడేది క్యాపిటల్ స్టార్టింగ్లో వాడినప్పుడు January 1st నుంచి నేను అందులో ప్రాఫిట్ అండ్ లాస్ట్ చూపించాను సో అందులో నేను వాడింది సమ్ లాట్స్ ఎక్కడో 400 లాట్స్ చాలా తక్కువ వాడాను ఒక 5 lakhs 4 lakhs నుంచి స్టార్ట్ చేశాను సో అందులో 4 lakhsతో స్టార్ట్ చేసినప్పుడు కానీ 4 lakhs స్టార్ట్ చేసినప్పుడు నాకు 4 lakhs నుంచి పెట్టగానే డబ్బులు వచ్చేలా 4 lakhs నుంచి మళ్ళీ నాకు ఒక 4 lakhs లాస్ వచ్చింది సో లాస్ వచ్చింది కాబట్టి నేను వాడిన క్యాపిటల్ నా దగ్గర 5 lakhs ఉంది ఇది ఉంది మొత్తం కలిపి నేను 10 lakhs అని చెప్తాను అంతే ఓకే ఆ 4 lakhs నుంచి నేను ప్రాఫిట్స్ ఏవైతే మళ్ళీ వచ్చినాయి ఆ 4 lakhs లాస్ వచ్చింది కదా మళ్ళీ అది రికవర్ అయిపోయి మళ్ళీ 10 lakhs అయిపోయింది ఆ ప్రాఫిట్ మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్ సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ప్రాఫిట్స్ వెళ్ళటం తగ్గడం సో ఎప్పుడైతే ప్రాఫిట్స్ అలా పెరుగుతున్నాయో ఆ ప్రాఫిట్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేశాను దట్ ఈస్ కాల్డ్ కాంపౌండింగ్ ఎగ్జాక్ట్లీ సో ఆ కాంపౌండింగ్ సిస్టమ్ అనేది 8th wonder ఆఫ్ ది వరల్డ్ అన్నారు ఐన్స్టీన్ రైట్ సో అది ఎలా వర్కౌట్ అవుతుందంటే కావాలంటే మీరు ఒకసారి ఒక ఇది చెస్ బోర్డు ఉంటుంది కదా అందులో చూడండి ఒక కార్నర్లో అదేదో ఒక స్టోరీ కూడా ఉంది రాజు ఒక గింజని అందులో పెడితే దాన్ని డబల్ చేస్తూ నెక్స్ట్ స్క్వేర్లోకి వెళ్ళినప్పుడు దాన్ని డబల్ చేస్తూ వెళ్ళాలి సో ఈ రెండు కలిపి స్క్వేర్ అయిన దాన్ని ఇంకో నెక్స్ట్ స్క్వేర్లో వేస్తే ఆ మొత్తం ఎంతైతే స్క్వేర్లో లాస్ట్ దాంట్లో ఎంతైతే వస్తుందో అన్ని ధాన్యాలు నాకు ఇవ్వాలి అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి రాజును అడుగుతాడు అన్నమాట సో అప్పుడు ఆ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఆ రాజ్యాన్ని అమ్మినా కానీ అది ఇవ్వలేనంత అని ఒక స్టోరీ ఉంది మీరు చూడొచ్చు అది ఎక్కడో సో కాంపౌండింగ్ ఒక పవర్ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు 10 lakhs నుంచి 47 lakhs అసలు ఎలా ఉందంటే వచ్చిన ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్మెంట్ చేశాను మళ్ళీ ఏమిటంటే 1 lot 2 lots 3 lots 4 5 10 ఈరోజు అప్ టు డేట్ ఈరోజు ఆల్మోస్ట్ మనం జూలైలో ఉన్నాం సో 136 lotsతో నేను ట్రేడ్ చేస్తున్నాను ఇవాళ సో రీసెంట్గా నిన్న కూడా లైవ్ ట్రేడ్స్ పెట్టుంటాను ఎక్కడ చూడవచ్చు మీరు సో ఆ విధంగా ఏంటంటే ఏం లేదు కాంపౌండింగ్ అంటే మీకు వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం నాకు 10 లక్షలలో యాక్చువల్గా ఏం జరిగిందంటే January February March ఈ 3 నెలల్లో నాకు 30 lakhs వచ్చాయి అంటే ఏంటి 5 lakhs నా ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ అందులో మళ్ళీ ఒక 5 lakhs లాస్ అయింది సో అందుకని నాకు ఆల్రెడీ ఇంకొక 5 lakhs యాడ్ చేసి ఉంది సో ఈ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఈ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్లు మళ్ళీ 15 lakhs 20 lakhs 30 lakhs అలా వెళ్ళిపోయింది సో నేను పెరిగినప్పుడు కూడా నేను లాట్స్ యాడ్ చేశాను అనమాట ఓకే డబల్ అయింది ఆ లాట్స్ ఇప్పుడు కూడా మొన్న ఈ 3 monthsలో కొద్దిగా స్లోగా నడిచింది మన స్ట్రాటజీ మార్కెట్ కొద్దిగా ఇదిగా ఉండటం వల్ల కన్సాలిడేషన్ ఎక్కువ ఉండటం వల్ల సో అక్కడ నుంచి ప్రాఫిట్స్ కొద్దిగా 17 lakhs మాత్రం వచ్చినాయి ఫస్ట్ 3 monthsలో 30 lakhs వచ్చినాయి సో ఇక్కడ ఈ 17 lakhs వచ్చినాయి సో టోటల్ 47 lakhs ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తున్నాం మళ్ళీ ఇంకా నెక్స్ట్ 6 months ఉంది ఈ 6 monthsలో కూడా దీన్నే 1 crore చేయాలనేది నా మిషన్ అనమాట సో అది చేసి చూపిద్దామని ఎలా ట్రేడింగ్ ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేస్తారు సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్ అనేది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే అక్టోబర్ కల్లా అవుతుందని ఒకవేళ అవ్వకపోయినా పర్లేదు డిసెంబర్కి అవ్వకపోయినా పర్లేదు ఇంకో 1 month ఎక్స్ట్రా పట్టిద్దాం ఏమైందంట అల్టిమేట్గా 1 crore is 1 crore అయితే ఇంత సక్సెస్ఫుల్ ట్రేడర్గా కావడానికి అంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా సిద్ధం చేసుకున్నారు ఈ ట్రేడింగ్లో అసలు ఈ ట్రేడింగ్లోకి అడుగు పెట్టే ముందు అసలు ఫంటాస్టిక్ క్వశ్చన్ ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎవరైనా ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి అంటే మీకు ఒక డిసిప్లైన్ కమిట్మెంట్ ఉండాలి ప్లస్ అట్ ది సేమ్ టైం మీకు ఎలా ఉండాలంటే
నేను ఆల్రెడీ స్టాక్ మార్కెట్లోకి వస్తున్నా. అంటే ప్రపంచంలో చాలా కష్టమైన బిజినెస్ ఇది. అంటే ఏంటి, ప్రాఫిట్స్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకు 99% ఆఫ్ ది పీపుల్ దే ఫెయిల్ ఇన్ స్టాక్ మార్కెట్. అదే ట్రేడింగ్, ఎస్పెషల్లీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో మనం డబ్బులు పెట్టేస్తాం, ఎగ్జాక్ట్లీ 10-15 ఇయర్స్కి ఎలాగో అది అది దట్స్ ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్ పడుతుంది అంతే. ఇప్పుడు మనం ట్రేడింగ్లో ఉంటే మాత్రం ఇమీడియట్గా 10 lakhs అట్లా ఇట్లా వెళ్ళిపోతుంటాయి, వచ్చేస్తుంటాయి, రేపు వచ్చేస్తుంటాయి. ఈ ఫ్లక్చువేషన్స్ని తట్టుకునే మైండ్ సెట్ మీకు ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉండాలంటే కూడా నేను ఆల్గోలో క్రియేట్ చేసింది కూడా అది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆల్గోలోకి ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మినిమం క్యాపిటల్ 70,000 ఉండాలి. ఎగ్జాంపుల్ 70,000లో డ్రా డౌన్ ఉంటుంది. డ్రా డౌన్ అంటే 35,000 30,000 డ్రా డౌన్. అంటే ఏంటి, మీ 70,000 పెట్టినప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు మీరు కంటిన్యూస్ ప్రాబబిలిటీ ట్రేడ్స్ జరుగుతాయి. ఒక 100 ట్రేడ్స్లో ఎలా జరిగినా ఎప్పుడైతే ఫెయిల్ అయిద్దో, ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా కొంత పోయింది. ఒక యావరేజ్ క్వాంటిటీ 2,000 1,000 2,000 అలా పోవచ్చు. ఓకే, ఆ పోయినప్పుడు నీకు 30,000 కంటే ఎక్కువ పోతాం. ఆ 30,000 పోయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రా డౌన్ అంటారు, లాస్ అంటారు దాన్ని, డ్రా డౌన్ అంటారు. సో అంటే మార్కెట్ ఇప్పుడు కూడా పైకి వెళ్ళి కింద పడి మళ్ళీ పైకి వెళ్ళి కింద పడి ఈ విధంగా వెళ్తుంది కదా. సో ఇదే వేలో మన ప్రాఫిట్స్ కూడా పైకి వెళ్ళి మళ్ళీ కొద్దిగా తగ్గి మళ్ళీ వెళ్తుంటాయి. సో మళ్ళీ డబ్బులు సంపాదించడం, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి కదా. సో ఆ డ్రా డౌన్ అది. సో ఆ విధంగా మీరు ఆ సైకాలజీ, డ్రా డౌన్కి సైకాలజీ మీకు కరెక్ట్గా ఉంటే, అవును ఇది ప్రాసెస్, లాస్లో అయినా కానీ నెక్స్ట్ మనం పెట్టే పెట్టుబడి. ఇప్పుడు దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. స్టాక్ మార్కెట్ అంటే ఎంత చాలా ఫాస్ట్గాను వెరీ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఫైర్, అంటుకుంటే కాలిపోయింది అనమాట. అంత ట్రేడింగ్ అంత ఈజీ కాదు, ఇది ప్రొఫెషనల్ బిజినెస్. నేను చెప్పలేదు, రాకేష్ జుంజులవాలా గారే చెప్పారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బాక్సింగ్తో పోలుస్తాను. ఎందుకంటే నేను బేసిక్గా నేను కూడా అథ్లీట్నే, కిక్ బాక్సింగ్ అది ఇది చేస్తుంటాను. సో బాక్సింగ్లో ఎలా ఉంటుందంటే, ఒక అపోనెంట్ ఉంటాడు, మనం ఉంటాం, ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు, ఒకళ్ళొకరు కొట్టుకుంటారు, ఇద్దరు హిట్ చేస్తారు, ఇద్దరు కిక్ చేస్తారు, కానీ గెలిచేది మాత్రం ఒకళ్ళే. మీరు మార్కెట్తో ఫైట్ చేస్తున్నారు, మార్కెట్తో ఫైట్ చేస్తున్నా కానీ నేను ఈరోజు 5 లక్షలు తెచ్చాను, ఒక్క పైసా కూడా పోకుండా నేను బయటకు వచ్చి విన్నర్ అయిపోవాలంటే కుదరదు. అవతల అపోనెంట్ కూడా మిమ్మల్ని కొడతాడు, దెబ్బలు తగులుతాయి, రక్తం వచ్చింది, చెమట చిందించాలి, ఇద్దరు చిందించాలి అంతే. కానీ విన్నర్ ఒకడే. అంటే అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అంటే మీ దగ్గర ఉన్న ఎనర్జీ ఏంటి, మీ క్యాపిటల్. మీ ఎనర్జీ అయిపోయింది అనుకోండి, అయిపోతారు. ఇప్పుడు ఎదుటి అపోనెంట్ మిమ్మల్ని కొడుతుంటాడు, అందుకే బీటింగ్ ద మార్కెట్స్ అంటారు. మార్కెట్ మిమ్మల్ని కొడుతున్నప్పుడు మీరు తట్టుకోగలగాలి. తట్టుకోవడం ఏంటంటే మీ స్టాప్ లాస్లు ఇచ్చుకుని కొద్దిగా మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు నాకౌట్ ఇవ్వాలి. అది. సో అప్పుడు మీకు మళ్ళీ పాయింట్స్ వస్తాయి. అలా ఎదుటోళ్ళు కొట్టేటప్పుడు మనం బ్లాక్ చేసుకుంటాం, లేకపోతే తప్పించుకుంటాం. ఓకే, ఈ విధంగా చేయడం ఏంటి, స్టాప్ లాస్ ఇచ్చుకోవడం. కానీ ఇద్దరికి మాత్రం రక్తం చెందాల్సిందే, చెమట చెందాల్సిందే, గెలిచేది మాత్రం ఒకటే. ఆ గెలిచేది నువ్వా స్టాక్ మార్కెట్ అనేది తెలుసుకోవాలి. ఎలాగా, మీ దగ్గర టెక్నిక్ ఉంది, స్కిల్ ఉంది, తప్పించుకుంటారు అది కొట్టేటప్పుడు. అంటే అక్కడ తప్పించుకోవడం ఏంటి, స్టాప్ లాస్, లేకపోతే ఎంట్రీ ఇవ్వరు. కొన్ని ఇది డేంజరస్ స్పేసెస్లో మీరు ఎంట్రీ ఇవ్వరు. అది మీ స్కిల్. ఆ స్కిల్ ఉన్నవాడు కానీ మనం తప్పించుకున్నాం అనుకో, వాడు అలసిపోతాడు, మార్కెట్ కూడా అలసిపోయింది. పర్ఫెక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, మార్కెట్ అలసిపోయింది. అప్పుడు మీరు నాకౌట్ ఇస్తే ఇక మరి లేకపోతే మార్కెట్, లేకపోతే అది నాకౌట్ ఇస్తే మనం లేకం. సో అది అర్థం చేసుకోవాలంటే ఆ దెబ్బలకి రెడీ అయిన వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. లైఫ్లో కూడా అంతే, ఏ స్టార్ట్ చేసినా కానీ ఎదురు దెబ్బలు తగులుతాయి. బట్ దాన్ని భయపడి మనం ముందుకు వెళ్ళకుండా ఉంటే మాత్రం అక్కడతో ఫినిష్. కానీ మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుని ఎలా స్కిల్ఫుల్గా స్మార్ట్ వేలో తప్పించుకుని డెస్టినేషన్కి చేరాలి. సో ఇప్పుడంటే మీరు అందరికీ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా తెలుసు, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా తెలుసు. అసలు ట్రేడింగ్లోకి రాకముందు హర్ష ఏంటి అంటే ఏం చెప్తారు? అది నేను బేసికల్గా ఏంటంటే, నేను వెరీ లోయర్ మిడిల్ క్లాస్లోనే పుట్టాను. సో మా నాన్న ఒక గవర్నమెంట్ టీచర్, సో మా అమ్మ హోమ్ మేకర్. సో అంతే, నేను ఎంసీఏ చేశాను. ఆ తర్వాత నేను ఎంసీఏ చేసిన వెంటనే నాకు జాబ్ వచ్చింది ఆఫ్ క్యాంపస్లో, అక్కడ యూనో కార్పొరేట్ కంపెనీ, మంచి కంపెనీలో పనిచేసాను నేను. కాగ్నిజెంట్, డెలాయిట్, ఐబిఎం, ఇంకా లాస్ట్లో మైక్రోసాఫ్ట్లో చేశాను. తర్వాత మానేశాను, స్టాక్ మార్కెట్లోకి వచ్చాను. సో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ చాలా మంచి రెప్యూటెడ్ కంపెనీస్లో నుంచి పనిచేశాను. సో కానీ ఏం చేశానంటే, నాకు ఒకసారి ఒక కంపెనీలో నేను చేసేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్ కెరియర్లో నన్ను ఫైర్ చేశారు. నాట్ బికాస్ ఆఫ్ టాలెంట్ లేకో పర్ఫార్మెన్స్ కాదు, లేకపోవడం వల్ల అనేది కాదు. ఎందుకంటే నేను చెప్తే అలా ఉంటుంది. ఎందుకంటే మా టీంలోనే ఒక 20 మెంబర్స్ ఉన్నారు, బట్ నేను ఉండేది సమ్వేర్ అరౌండ్ కలకత్తాలో, అక్కడ పనిచేశాను. బికాస్ ఆఫ్ మేమిద్దరం హైదరాబాదీస్. సో సమ్ కైండ్ ఆఫ్, నేను తప్పని అన్నాను, బట్ ఆబ్వియస్లీ దే ప్రిఫర్, వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ వచ్చింది, సో మా ఇద్దరిని తీస్తారు. సో ఆ రోజు డిసైడ్ అయ్యా. అప్పుడు దాకా మాకు ఎలా ఉండేదంటే,
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంటో మనం చదివేసాం, తర్వాత ఒక జాబ్ సంపాదించుకుంటే మనం ఒక 3 ఇయర్స్లో యూఎస్ వెళ్ళిపోతాం, సెటిల్ అయిపోతాం, ఇలాంటి ఉండేది అందరికి ఒక టిపికల్ స్టూడెంట్ మెంటాలిటీ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైర్ అయిపోయేసరికి నాకు లిటరల్గా ఇట్స్ హీటింగ్ లైక్ హార్డ్ అనమాట. సో అప్పుడు నేను ఒక్కడనే మా ఫ్యామిలీలో జాబ్ చేసేది. సో అప్పుడు నాకు వెరీ హార్డ్ హీటింగ్ అనమాట. తర్వాత అఫ్కోర్స్ నేను మళ్ళీ వచ్చి హైదరాబాద్ బ్యాక్ వచ్చి కోర్సెస్ నేర్చుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ ఆ రోజు తగిలిన దెబ్బ నేను లైఫ్లో అనుకున్నాను. మనం అనుకున్నది ఫారిన్ వెళ్ళిపోయి సెట్ అయిపోతాం మంచిగా అని టిపికల్ మెంటాలిటీ ఉండేది. కానీ అది దట్ ఈస్ నాట్ ద రియాలిటీ అని అప్పుడు రియాలిటీ అంటే ఇలా ఉంటుంది. అది ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో మనం చేసేది ఏం లేదు, 95 జాబ్లో ఇలాగే ఉంటుంది అని ఐ స్టార్టెడ్ డూయింగ్ బిజినెసెస్ సైడ్ వేస్లో. అంటే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, నా దగ్గర ఒక్క పైసా లేదు, ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళ దగ్గర అంత ఉండదు, మనకు సరిపోద్ది. ఎవ్రీబడి నోస్ పద్ధతి అయితే ఖాళీ అయిపోద్ది, అంతే 1వ తారీఖు వచ్చినారో అయిపోతుంది ఖాళీ. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే, బట్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయగలిగే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? రైట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే బిజినెస్ మన యూట్యూబ్ ఇప్పుడు ఈ సుమన్ టీవీలోనే నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా మీరు అడిగినప్పుడు నేను చేసిన ఒక వీడియో కూడా పెట్టాం. ఆ పాత వీడియో ఒకసారి చూడవచ్చు. ఆ బిజినెస్ అని నేను చేసినప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉబర్ నడిపాను పార్ట్నర్స్తో కలిపి. అక్కడ డ్రైవరు వాళ్ళు వీళ్ళు ఇష్యూస్ అనేవి వచ్చినాయి. అలాగా డిజిటల్ మార్కెటింగ్ చేశాను, అది ఫెయిల్ అయింది. ఇంకా చాలా ఒక కైండ్ ఆఫ్ ఫిష్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేశాను, ప్లస్ ఫ్లవర్ మార్కెట్ బిజినెస్ చేశాను, ఫుడ్ ట్రక్ చేశాను. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ బికాస్ ఐడియా వాళ్ళగా నేను ఫెయిల్ అవ్వాలి. ఐడియా ఈజ్ సక్సెస్ఫుల్, అంత బాగానే ఉంది. బికాస్ ఆఫ్ మై పీపుల్, ఎవరైతే నా ఎంప్లాయీస్, నా పార్ట్నర్స్, ఎగ్జాక్ట్లీ నా ఎంప్లాయీస్, నా పార్ట్నర్స్, ఈవెన్ నా క్లయింట్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం, చెక్ బౌన్స్ వేసుకోవడం ఉంది వాళ్ళ మీద. అది ఇప్పటికీ నడుస్తుంది, ఇంకా రాలేదు. ఓకే ఫైన్. సో ఈ పీపుల్ వల్ల ఐ గాట్ ఎఫెక్టెడ్. బిజినెస్ ఐడియా బాగానే ఉన్నా కానీ ఫెయిల్ అయింది మాత్రం పీపుల్ వల్ల. సో జీవితంలో ఎన్ని రకాల డక్కా ముక్క తినాలో అన్ని చాలా తొందరగా తిన్నా, చాలా తొందరగా ఎగ్జాక్ట్ 26, 25 జాబ్ చేసుకుంటూ ప్యారలల్గా చేశా. నేను జాబ్ చేసుకుంటూ ప్యారలల్గా చేసి ఇవన్నీ ప్యారలల్గా జరుగుతున్నాయి అన్నమాట. నైట్ అంతా, లేకపోతే సండే సాటర్డేస్ మార్నింగ్స్ 24/7 ఆల్మోస్ట్. నెక్స్ట్ జాబ్ అయిపోయిన తర్వాత దీని మీద ఫోకస్ చేసేవాడిని. ఎలాగైనా ఈ 95 జాబ్ నుంచి బయటకు రావాలి నేను. సో ఎలాగైతే ఇవన్నీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయో, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుంది ఏంటంటే మనుషుల్ని నమ్మకూడదు అనే ఒక ఇది వచ్చింది నాకు. పీపుల్ని నమ్మకూడదు. పీపుల్ని నమ్మకుండా ఉండే బిజినెస్ ఏదైనా ఉందా? పీపుల్ మీద డిపెండ్ అవ్వకుండా అవసరం నాకు అంటే మనుషులతో సంబంధం లేకుండా ఏదైనా బిజినెస్ ఉందా? అప్పుడు ఐ గాట్ ఎక్కడో ఒకసారి మా బ్రదర్ ఒకసారి ఏదో స్టాక్ మార్కెట్ అంటారు, ఒకసారి సెమినార్కి వెళ్దామని తీసుకెళ్ళాడు. ఎప్పుడో 2 years బ్యాక్, నాకు ఐడియా స్టార్ట్ చేసే ముందు. అప్పుడు వెళ్ళింది సరే, అన్నీ చేసాం, మనం కొద్దిగా తెలివితేటలు ఉన్నాయి, కొద్దిగా లాజిక్ ఉంది, తెలుస్తుంది కదా స్టాక్ మార్కెట్లో లాజిక్ ఉంటుంది, క్రాక్ చేద్దాం, ట్రై చేద్దాం, ఏదో యూట్యూబ్ ఛానల్స్ అవి చూసి కొద్దిగా కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది ఫజిల్ లాగా ఉంది, ఇది మనం క్రాక్ చేస్తే మనకు వస్తుందని. ఫస్ట్లో కొన్ని డబ్బులు పోయినాయి ఆబ్వియస్గా, దాని స్టోరీ మనం తర్వాత చెప్తాం. సో ఆ డబ్బులు పోయినాయి, తర్వాత ఇది ఎందుకు మనకు వర్కౌట్ కాదు, ఇది కూడా అదే ఆపేసాను. బట్ ఇక స్టార్ట్ చేసి నేర్చుకున్నాను, అంటే అది వదలట్లా. స్టాక్ మార్కెట్ ఇదేంటి సీక్రెట్, ఇది ఎలా ఉందని నేను ఫజిల్స్ క్రియేట్ చేసి, దానివల్ల స్ట్రాటజీస్ క్రియేట్ చేసి, దాని ద్వారా నేను ఒకదాని తర్వాత ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయినా ఒక స్ట్రాటజీ నైట్ అంతా కూర్చుని ఒక్కొక్కది బ్యాక్ టెస్ట్లు చేసుకునేవాడిని. 4-5 కూడా అయిపోయింది. మా అమ్మ ఒకసారి పొద్దున్నే లేచి నిద్రపోలేదని పోయినది. సో ఆ విధంగా నేను ఆ స్ట్రాటజీస్ క్రియేట్ చేయడంలో ఒక 6 months అయిపోయింది. 6 months తర్వాత నేను సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ. ఎప్పుడైతే లాసులు పోయినాయో అవన్నీ తిరిగి రావటం, మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవటం. సో దీన్ని ఆటోమేట్ చేసాను. తర్వాత ఇంకో 6 months తర్వాత నేను అసలు ఆల్గో నుంచి వచ్చాను. ఆల్గో అనే సిస్టమ్ ఒకటి ఉంది, అసలు అది ఎలా వర్క్ అయిద్దని తెలుసుకుని, ఈ సిస్టమ్ని నా స్ట్రాటజీ అందులో ఫిట్ అయితే లేదని తెలుసుకుని అందులో ఫిట్ చేసి, ఎలాగో బేసిక్గా నాకు ఉన్నది ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆ కోడింగ్, ఎక్స్పీరియన్స్ మైక్రోసాఫ్ట్లో అయింది నేర్చుకున్నదంతా ఇక్కడ వాడేసి అది పెట్టి డిజైన్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా అది 1 yearలో అయింది. 1 year 2020లో ఒకసారి చేసాము, అప్పుడు ఫెయిల్ అయింది. బికాస్ ఆఫ్ ఫెయిల్ అయ్యే కారణం వేరే ఉంది, అది ఫ్యూచర్లో చేసాం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి చేంజ్ చేసి 2021లో జూన్లో లాస్ట్ ఇయర్ ఆప్షన్స్ బయింగ్లో చేసాం. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ప్రతి సామాన్యుడు కూడా చేయగలిగే విధంగా, సామాన్యుడు ఈవెన్ 70,000తో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్ అయితే మీరు 1 lakh, 2 lakh, 3 lakhs కావాలని అడుగుతారు. బయట కూడా మీకు ఆల్గోలో కానీ ఇది కానీ. సో తక్కువగా ఎక్కువ రిటర్న్స్ ఎలా తీయాలి, అది కూడా అందరూ మార్కెట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా తక్కువ ఖర్చుతో, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో
ఎలా చేయాలో డిజైన్ చేసిన ఈ ఆల్గో వల్ల ఇదంతా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ హోప్ఫుల్లీ మనం ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మనం 1 crore ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మళ్ళీ చూపించాలి ఆ వీడియోని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ మై షార్ట్ ఫార్మ్ ఆఫ్ మై జర్నీ. రైట్. సో హర్ష, లాస్ట్ 2 yearsగా మార్కెట్లోకి చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. సో అంటే లాస్ట్ 20లో కానీ 21లో కానీ మార్కెట్లోకి వచ్చిన, అంటే 20లో కొంత మార్కెట్ క్రాష్ అయితే జరిగింది కోవిడ్ పాండమిక్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు. తర్వాత 21 అంతా కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. సో ఆ టైంలో మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఒక మంచి పాజిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అయింది మార్కెట్ మీద. ఎస్, మార్కెట్ మంచి రిటర్న్స్ ఇస్తుంది 21లో అని అనుకున్నారు. 22కి వచ్చేటప్పటికే కూడా డైలీ బ్లడ్ బాతులు జరుగుతున్నాయి. చాలామంది ప్యానిక్ అయిపోయి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. చాలామంది డిమాట్ అకౌంట్లు కూడా రద్దు చేసుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ 22లో కొత్తగా డిమాట్ అకౌంట్లు అయితే పెద్దగా కూడా ఓపెన్ కాలేదంటూ కూడా రకరకాల సర్వేలు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో మరి మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళకి, ఈ బ్లడ్ బాతులు చూసే వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారంటారు? సో ఈ బ్లడ్ బాత్ ఇది మళ్ళీ సడన్ గ్రోత్లు ఇవన్నీ కామన్ స్టాక్ మార్కెట్లో, ఇది అర్థం చేసుకోవాలి. అంతకుముందు మేము క్రాష్ అయినప్పుడు కూడా ఇది ఆర్ కామన్. క్రాష్ అయినప్పుడు మంచి ఆపర్చునిటీ వచ్చింది 2020లో. అందరు చాలామంది ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్స్ వచ్చినాయి. ఎందుకంటే అది క్రాష్ అయినప్పుడు ఇమీడియట్గా ఎప్పుడైతే పడిందో సిచ్యువేషన్ కోవిడ్ అనేది కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా పెరిగింది. బట్ మళ్ళీ అదేంటి ఎఫ్ఐఎస్ సెల్ చేసేసారు. ఇప్పుడు బై చేసిందంతా ఇప్పుడు సెల్ చేసేస్తున్నారు. కంటిన్యూస్గా సెల్లింగ్ ఉంది. ఒక 7-8 నెలల నుంచి వాళ్ళు సెల్ చేస్తున్నారు. అదంతా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు యాక్చువల్ ఎకానమీ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్గా క్రాష్ అవుతుంది. ఏవి చాలా ఇష్యూస్ చూస్తున్నాం కదా, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది, యూఎస్లో జాబ్స్ డేటా అది ఇది అని. సో ఇది రియాలిటీకి ఇప్పుడు వస్తుంది మెల్లగా. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా పెరిగింది కదా మార్కెట్. అదంతా ఒక పంప్ అండ్ డంప్ టైప్లో ఉంటుంది. అంటే వాళ్ళు పంపింగ్ చేసేసి మొత్తం బుక్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ కోవిడ్ ఏ సిచ్యువేషన్లో ఉందో అక్కడికి వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ అయితే. కోవిడ్ రాకముందు 2020 మార్చిలో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నామేమనిపిస్తుంది. అటు 2020 అప్పుడు అది నిఫ్టీ మాత్రం కొద్దిగా పైన ఉంది, ఒక 200-2000 పాయింట్స్. ఎందుకంటే అప్పుడు ఫేస్బుక్ వాళ్ళు రిలయన్స్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ రిలయన్స్ 1900 నుంచి 2500 అట్లా వెళ్ళిపోయింది కాబట్టి అది ఒక్కటే సస్టైన్ అవడం వల్ల నిఫ్టీ కొద్దిగా పైకి ఉంది అంతే. సో అది ఆపర్చునిటీ. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది. నాకు తెలిసి మార్కెట్ ఇంకా ఈ సంవత్సరం మొత్తం ఆల్ టైమ్ హై వెళ్ళే అంత పాసిబిలిటీ లేదు. జస్ట్ ఎ గెస్ అంతే, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అంతే. ఇట్ మైట్ బీ రాంగ్ బికాస్ దట్ ఈస్ వాట్ మార్కెట్ ఇస్. అది షాక్ ఇచ్చింది, మనం అనుకున్న దానికన్నా ఇంకా ఏదైనా ఇవ్వచ్చు. సో అందుకని అది జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే కింద పడుతున్నప్పుడు భయపడద్దు, మార్కెట్ ఎక్కడికి పోదు. మీరు మంచి స్టాక్స్ చూసుకుని, లేకపోతే నిఫ్టీ 50 నేను చెప్పిన ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి హ్యాపీగా. ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫండ్లో పెట్టుకోండి, లేకపోతే ఈటీఎఫ్లో ఉంటాయి అవి పెట్టుకోండి, లేకపోతే కొంచెం మీరు స్టడీ చేసి ఉంటే ఏ స్టాక్స్ మంచిగా ఉంటే వాటిలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కింద పడుతున్నప్పుడు ఇట్స్ అన్ ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ. పడినప్పుడు హ్యాపీగా తీసుకుని నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్టెడ్ ఇన్వెస్ట్ అంటే కొద్దిగా ఎలాగ ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఇక్కడ సుమన్ టీవీలోనే. సో అవి చూసుకుని అలా చేసుకోవచ్చు అంతే. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. ట్రేడింగ్లో మీ సక్సెస్ఫుల్ జర్నీ గురించి అండ్ ట్రేడింగ్లోకి రావడానికంటే ముందు అసలు హర్ష ఏంటి అని మీ లైఫ్కి సంబంధించిన అన్ని రకాల విషయాలని ఇవాళ మాతో షేర్ చేసుకున్నారు, మా ప్రేక్షకులు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్స్.